హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. దామిని ఇంటికి వచ్చేస్తుంది కదా. ఈలోపు శకుంతల దేవ ఇద్దరు కలిసి దామిని తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు దామిని ఆ ఇంటికి వెళ్ళనని చెప్పేసి ఇక గట్టిగా అంటుంది. ఆ సమయంలో ఆనంద దామినికి నచ్చ చెప్తుంది. ఇక నుంచి ఇల్లు నీకు పరాయిది, ఆ ఇల్లు నీకు సొంతం, ఏదైనా సరే అది నీ ఇష్టానుసారంగా చేయాలి అని అంటుంది. ఆ సమయంలో శకుంతలతో దామిని ఈ విధంగా అంటుంది. తను నన్ను రాచి రంపన పెడుతుంది, నేను ఆ ఇంటికి వెళ్ళను అని అంటుండగా, అదేంటి వదిన గారు, అయినా మన ఇంట్లో పనులు మనం చేయకుంటే వేరే వాళ్ళు వచ్చి చేస్తారా అలా అని చెప్పేసి నేను ఉద్దేశంగా అన్నాను. వదిన గారు, మీరు దామిని తరపున ఇక మమ్మల్ని క్షమించండి. తను తెలిసి తెలియక ఏదైనా మాట అంటే అది మీరు మనసులో పెట్టుకోకండి. తను చిన్నపిల్ల, కొన్ని పనులు మీరు దగ్గరుండి తనకి నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటుంది నా కూతురు అనే విధంగా అంటుంది. అయినా ఈ విషయాలన్నీ పక్కన పెట్టద్దయ్యా, ఇప్పుడు మేము దామిని తీసుకొని వెళ్తాం అని అన్న తర్వాత అప్పుడు వెంటనే దేవా, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నన్ను ఇంటికి వచ్చినాక ఇక ఇష్టంతో మాట్లాడినట్టుగా అయిష్టంతో నానా మాటలంటే నేను మాత్రం ససేమీరా ఇంట్లో ఉండను అన్న తర్వాత, ఏమన్నదమ్మా నువ్వు ఈసారి ఆ ఇల్లు నా ఇల్లు అని చెప్పేసి నీ మనసులో ఒక ఆలోచన రాని, అప్పుడు నీకే ఈ పుట్టినిల్లే రేపు చుట్టరికం అవుతుంది అని దామిని పంపిస్తుంది ఆనంద భైరవి. ఇదేంటి ఆనంద, పెళ్ళై ఒక 3 రోజులు కూడా కాలేదు, దామిని ఇలా? అక్క చిన్నపిల్ల కదా, తెలిసి తెలియని ఆవేశంతో ఇంటికి వచ్చిందిలే, దాని గురించి పట్టించుకోకు. వస్తే దామిని, ఇప్పుడు నువ్వు 4 రోజుల వరకే నాకు చుక్కలు చూపించాలనుకుంటున్నావా? చెప్తాను నీ సంగతి, ఇంటికెద్ద పద అనే విధంగా అనుకుంటుంది. ఇక ఇదిలాగా ఉండగా చీకటి పడిపోతుంది. ఆ సమయంలో పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. వెంటనే ఇక డోర్ దగ్గరకు వచ్చి దర్శన్ అని చెప్పేసి పిలుస్తుంది. దర్శన్ అకస్మాత్తుగా లేచి కూర్చుంటాడు. డోర్ తీసుకుంటుంది. డోర్ తీసేసరికి వెంటనే దర్శన్ చేపట్టుకొని ఇక సౌమ్య బయటకు వచ్చేస్తుంది. సౌమ్య వెంటనే బయటకు వచ్చిన తర్వాత, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం అన్న తర్వాత, గుడికి వెళ్దాం అని చెప్పేసి సౌమ్య అంటుంది. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. గుడి దగ్గర దిగిన తర్వాత, అసలు ఇక్కడికి గుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? అదేంటి దర్శన్, నువ్వు నా మెల్లో తాళి కట్టాలి అంతే కదా? అంతే, నీ మెల్లో నేను తాళి కడతాను అనే విధంగా అంటుండగా మరోవైపు ఇంట్లో క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో తాళి పెరిగిపోయి వెంటనే తెగేస్తుంది. ఆ సమయంలో చూసిన ఇక శరణ్య కంగారు పడుతూ, ఇదేంటి అశుభం అని చెప్పేసి టెన్షన్ పడుతుండగా అదే అదనంగా చూసుకున్న అననే కాంచన, అయ్యయ్యో తాళి పెరిగిపోయిందా? కొన్ని కారణాలు ఇలా ఎదురు చూస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కసారికి మనని ఆకాంక్షిస్తూ ఉంటాయి. అంటే జరగబోయేదాన్ని ఇప్పుడే మీకు కంటికి రెప్పకు చూపించినట్టు చూపిస్తూ ఉంటాయి. అయ్యో, ఇందాకనే దర్శన్ చేపట్టుకొని సౌమ్య ఎక్కడికో తీసుకెళ్ళింది పెళ్లి చేసుకుంటానని. ఏంటే వాగుతున్నో పిచ్చి పిచ్చిగా? నేనేం చెప్పినా నీకు పిచ్చిగా వాగినట్టుగా అనిపిస్తుంది. ఇక కాసేపట్లో దర్శన్ తన వాడవుతాడు. 3 ముళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో 2 భార్యాభర్తలుగా అడుగు పెడతారు. ఆ తర్వాత నువ్వు పెట్టాబేడ సర్దుకొని బయటికి వెళ్ళాలి. జరగబోయేది వాస్తవాన్ని నిజం చెప్తుంటే నువ్వు నమ్మవేంటి శరణ్య? అయినా నీ భార్యాభర్తలలో ఇలా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ జరగబోయేది నువ్వు కాపాడుకుంటావో నీ మొగుణ్ణి అని చెప్పేసి చెప్తున్నాను. అమ్మి నీకెందుకు అమ్మి, ఎక్కడ ఎవరు పోతే రా అమ్మి. అయినా చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా తెలియనట్టుగా ఊరుకోవద్దు కదా పెద్దమ్మ, అందుకే అని చెప్తున్నాను శరణ్యకు. అయినా కాసేపట్లో దర్శన్ తన భార్య అదే సౌమితో ఇంట్లో అడుగు పెడతాడు. అనేసరికి ఏంటిది, ఏం వాగుతుంది, ఏ గుళ్ళని వెతుకులాడను, అసలు ఎక్కడుందో అది అనే విధంగా అనుకుంటుండగా దర్శన్ చేపట్టుకొని గుళ్ళోకి తీసుకెళ్తుంది. పంతులు గారు అక్కడ ఇక పేదవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉంటారు. అమ్మ, పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? అవును పంతులు గారు, అన్నీ ఏర్పాటు చేశారు కదా. ఓ బేసిక్గా అమ్మా, సరే అండి మీరు రాండి. ఇక తన మొహానికి పూలమాల అన్నీ కట్టేస్తుంది. ఈలోపు దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకోవడానికి, అమ్మ నువ్వే దారి చూపించాలని చెప్పేసి వెంటనే ఇక ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే శరణ్య గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో దర్శన్ ఒకే ఒక నిమిషంలో సౌమ్య మెడలో తాళి కట్టబోతుండగా ఒక్కసారిగా శరణ్య సౌమ్య మెడలో తాళి కట్టినట్టుగా ఇక తాళి కట్టి దర్శన్ సౌమ్య చేపట్టుకొని
ఇంటికి తీసుకొచ్చినట్టుగా, ఇక నుంచి సౌమ్య నా భార్య, నీకు ఇంట్లో స్థానం లేదన్నట్టుగా ఒక్కసారి కలకని ఉలిక్కి పడుతుంది. ఇక వెంటనే ఇక జరగకూడదు ఇలా, నేను బ్రతకలేనని చెప్పేసేసరికి డ్రైవర్ ఏంటమ్మా ఏం జరిగింది? అబ్బాయి ఏం లేదు, గుడి దగ్గరికి వచ్చావా? వచ్చాను అమ్మ. వెంటనే ఇక ఆబా ఇక్కడ అని చెప్పేసి కారు దిగి బయటకు వచ్చేస్తుంది. ఈలోపు అనుకున్నట్టే అన్ని గుళ్ళు తిరిగేసరికి ఆఖరి గుడికి ఇక శరణ్య వచ్చేస్తుంది కదా. ఆ నిమిషంలో తాలిబొట్టు పట్టుకొని సౌమ్య మెడలో కట్టబోతుండగా ఒక్కసారిగా దబదబ వచ్చి ఆ తాలిబొట్టును విసిరి కొడుతుంది. వెంటనే సౌమ్య శరణ్యం చూసి షాక్ అయిపోతుంది. వెంటనే దాన్ని జుట్టు పట్టి పైకి నిలబెట్టి లాగి చంపి గువ్వు బలగొడుతుంది. ఏమనుకుంటున్నావే, నా మొగుణ్ణి చేత నువ్వు తాళి కట్టించుకోవాలనుకుంటున్నావా? ఏంటండి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి వేషాలేంటి, ఏమండి అని చెప్పేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏంటి శరణ్య, ఏం జరిగింది? ఏంటి అసలు ఈ పువ్వులేంటి నాకు అని చెప్పేసి పువ్వులు విసిరి కొడతాడు. అసలు నేను ఈ పెళ్ళి, ఈ బట్టలేంటి, ఈ సౌమ్య దగ్గర ఉండడం ఏంటి? ఏంటండి ఏం చేస్తున్నా మీకు అర్థమవుతుందా? ఒక్క క్షణంలో నా జీవితం నా చేతుల నుంచి ఇక సర్వనాశనం అయిపోయింది. దాని మెల్ల నువ్వు తాళి కట్టడానికి సిద్ధమయ్యారు. కానీ ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నారేంటి? ఏం మాట్లాడుతున్నావు శరణ్య? నేను సౌమ్య మెడలో తాళి కట్టడం ఏంటి? అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది కావాలని నీ చేతో 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు? అయ్యో నిజమండి అని చెప్పేసి వెంటనే కోపంతో సౌమ్య చెంప పగలకొట్టి, అసలు ఏమనుకుంటున్నావు? నాకంటూ ప్రాణానికి ప్రాణం ప్రేమించి నా భార్య శరణ్య మాత్రమే. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పండ్లు రాలగొడతానని చెప్పేసి శరణ్య చేపట్టుకొని దర్శన్ బయటకు వస్తాడు. ఒక్క నిమిషంలో అది రాకుండుంటే ఈరోజు నా మెల్లో తాలి పడేది, ఆ ఇంటికి కోడలు దయ్యేది అనే విధంగా అన్న తర్వాత అసలు ఈయనేంటి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఎలాగైనా సరే రేపు స్వామీజీని కలిసి అసలు ఈయన ఎందుకు ఇలా ఒక్కసారిగా ఏం తెలియనట్టుగా చేస్తున్నాడు అని ఈ విధంగా అనుకుంటుంది. వస్తే సౌమ్య చెప్తానని సంగతి అని ఈ విధంగా అనుకొని తెల్లారిసరికల్లా గుడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ స్వామీజీని కలుస్తుంది. ఆ స్వామీజీ, ఏంటి తల్లి, ఇక నీ పసుపు తాడుకి గండం వచ్చింది, ఆ తాళిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి కంగారు పడుతున్నావా? ఆ స్వామీజీ మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఏంటి స్వామీజీ నువ్వేమంటున్నావు? అవును తల్లి, నీ కట్టిన తాలికే రేపు ఆ కట్టిన తాలి నీకు ఉరికమ్మంలాగా మారబోతుందని చెప్పేసి భయపడుతున్నావా? నీ ఇంట్లోనే ఉంటూ నిన్ను ఏకంగా నీ భర్తను నిన్ను విడగొట్టాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నా భర్త ఒక్కసారిగా తన చేయి పట్టుకొని వెళ్ళి అకస్మాత్తుగా ఏం తెలియనట్టుగా అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకోవాలని ఆలోచన ప్రకారంగా చేస్తుందో తన వైపుగా తను ఆవహించుకుంది. అతని చేతికి ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ వల్లనే తనకి తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి. నువ్వు గనక అతని చేతికున్న లాకెట్ని తీసి పడేస్తే అప్పుడు నీ భర్త నీ చేతికి దక్కుతాడు. లేకపోతే ఆ లాకెట్ వల్ల ఇక జరగబోయే ప్రమాదాలకి నువ్వు సిద్ధంగా ఉండు తల్లి. నీ ఇంట్లో అడుగు పెట్టింది ఊపిరితో మళ్ళీ ప్రాణం పోసుకొని వచ్చిన ఇప్పుడు తన రూపాన్ని మార్చుకొని నీ ఇంట్లో అడుగు పెట్టింది అనేసరికి సౌమ్య గుర్తొస్తుంది. అంటే నువ్వు ఊహించేది నీ మనసులో మాట అదే తల్లి. నువ్వు ఎన్నేళ్ల నుంచలో తనని దూరం పెట్టాలనుకున్నా తనే మళ్ళీ ఎవరికి కనిపించినంత మొహాన్ని మార్చుకొని వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసింది. నీ తాలిని తెంపి అతని చేత తాలి కట్టించుకొని అతన్ని నిన్ను దూరం పెట్టి శాశ్వతంగా ఇక ఈ ఊరు నుంచి అతన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నీ భర్తను మళ్ళీ నువ్వే కాపాడుకోలే తల్లి అని విధంగా ఒక చిన్న తాయతిస్తాడు. అప్పుడు వెంటనే ఇక శరణ్య ఆలోచించుకుంటూ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, అంటే తను సమీరనా? ఆ రోజు చనిపోయిందన్న సమీర ఈరోజు మొహం మార్చుకొని ఇక్కడికి వచ్చిందా? అమ్మో, అంటే ఖచ్చితంగా నా భర్తను తన వైపు తిప్పుకునడానికి సమీర రూపంలో సౌమ్య మా ఇంట్లో అడుగు పెట్టిందా? ఎలా అడుగు పెట్టిందో అది అలాగే దాన్ని పంపిస్తాను. ఇక ఊరుకోను.
దాని జీవితానికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. నా భర్తను ఎలా కాపాడుకోవాలో అలాగే కాపాడుకుంటాను. తల్లి, నాకు తోడుగా ఇన్నేళ్ళ తర్వాత ఉన్నావు. నా భర్త నన్ను అర్థం చేసుకున్న టైంలో మళ్ళీ ఇదేంటి తల్లి అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే సంకల్ప బలంతోనే ఖచ్చితంగా ఆ సౌమ్యకు సమాధానం చెప్పి నా భర్తను కాపాడుకుంటానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది శరణ్య.